నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను స్మిత. హైడ్రాపై పొలిటికల్ హీట్ అయితే పీక్స్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ అయితే కొనసాగుతోంది. హైడ్రా గ్రేట్ రీఫార్మ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ కు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్నారు. దీనిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తప్పుపట్టారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు. ఇక అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో పడేయడం ఖాయమన్నారు కేటీఆర్. ఇక హైడ్రాపై కోర్టు తీర్పును బీజేపీ సైతం అమలు చేయాలని అంటోంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈ రచ్చరేపుతున్న ఈ అంశంపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మిద్దెల జితేందర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కోటేశ్వరరావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సిచ్యువేషన్ చూస్తున్నారు రోజు రోజుకి. ఇప్పుడు హైడ్రా విషయము ఒక వర్గం అంతా కూడా ఒక రకంగా చూస్తే కొంతమంది హైడ్రాకి సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ హైడ్రా వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, స్థలాల్ని కోల్పోయిన వారు ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో కూడా చాలా మంది కాస్త నిరుత్సాహంగానే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే హైకోర్టు తీర్పు విషయంలో కూడా ఈ విషయాలు రావడం, దానికి సంబంధించి కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఫుల్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. మళ్ళీ దాన్ని అపీల్ చేసే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? సునీత గారు, హైడ్రా ఏర్పాటును మొదట అన్ని పార్టీలు సమర్థించాయి. ఇప్పటికీ సూత్రరీత్యా అవి సమర్థిస్తున్నాయి. మరి కేటీఆర్ గారు దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఎందుకన్నారో ఆయనే చెప్పాలి. అయితే హైడ్రాకి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని అమలు జరపడంలో కొన్ని పొరపాట్లు, తప్పులు కూడా జరిగాయని కూడా వాస్తవం. ఇక్కడ రెండు అంశాలు: పేదల పట్ల ఒక వైఖరి, లేదా పలుకుబడి కలిగినటువంటి లేదా అధికార వర్గాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల మరొక వైఖరి అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ. పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు, ప్రత్యామ్నాయాలు సరిగ్గా చూపలేదు అనేటువంటిది ఒక విమర్శ అయితే, అధికార పార్టీ అండదండలు ఉన్నటువంటి, మనం పేరు కూడా చెప్పుకోవచ్చు, అదేమి రహస్యమేం కాదు, లేదా మరొకటే కాదు, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, అదేవిధంగా అసదుద్దీన్ సోదరులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలకి వాళ్ళు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే విధంగా అవకాశం ఇచ్చారు అనేటువంటిది ఒక విమర్శ. దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా గతంలో కూడా చర్చించారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇప్పటికి వచ్చేసరికి ఒక ప్రైవేటు భూమి విషయంలో రంగనాథ్ గారు లేదా హైడ్రా అత్యుత్సాహంతో వ్యవహరించిందని, కోర్టు ధిక్కరణ అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించింది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ లేదా విమర్శ. దానికి అనుగుణంగానే కోర్టు ఆ అధికారిని బదిలీ చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు మీద ఏం చేయాలి ఏమిటనేటువంటిది ఒక అంశం అయితే, ఆ రంగనాథ్ గారు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం తర్వాత చేసినటువంటి ఒక ప్రకటనలో 120 ఎకరాల ప్రభుత్వ భూముల్ని శాంతా శ్రీరామ్ అనేటువంటి సంస్థ కబ్జా చేయడానికి ప్రయత్నించిందని, దాన్ని మేము అడ్డుకున్నాం అనేటువంటి మాటలు అందులో పేర్కొన్నారు. ఒకవేళ అదే గనక నిజమయ్యేట్లయితే మరి హైకోర్టులో ఆ కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం గాని హైడ్రా గాని ఎందుకు మూడవ పక్షంగా చేరలేదు అనేటువంటి ప్రశ్నకి మనకి సమాధానం అయితే లేదు. ఏమైనప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ తోటి ఒకటి స్పష్టం. మీరు అన్నట్టుగా హైడ్రా లేదా హైడ్రాకి ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేదా ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటికే ఒక సూచనగా మనకు అర్థమైంది.
అయితే అంటే ఒకటి ఇది కోటేశ్వరరావు గారు ఇక్కడే ఇంకొక అంశం కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ఏదైతే రంగనాథ్ పైన గతంలో అటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, అవి ఇంకా పెండింగ్ లో ఉన్న అతన్ని మీరు ఎలా ఒక కీలకమైన బాధ్యతలో పెడతారంటూ కూడా కోర్టు ఒక రకంగా అభిప్రాయపడింది అక్కడ కూడా. అదే దానికి కౌంటర్ గానే రేవంత్ రెడ్డి గారు నిన్న సోమేష్ కుమార్ మీద కోర్టు ధిక్కరణ కేసులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి అప్పుడు ఇదే కోర్టు అనే కోర్టుని నేరుగా ఆయన ప్రస్తావించకపోయినా గానీ మరి ఇదే కోర్టు అప్పుడు ఏం చేసింది, ఎందుకు ఇటువంటి ఆదేశాలు చేయలేదనేటువంటిది అన్యాపదేశంగా ఆయన విమర్శించారు. మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది న్యాయ వ్యవస్థ, యంత్రాంగం, అధికార వ్యవస్థ అంటే ఈ రెండు వ్యవస్థల మధ్య ఒక ఘర్షణగా మారి హైకోర్టు ఆదేశాన్ని అమలు జరపడమా ధిక్కరించడమా అనేటువంటిది ఒక ఘర్షణగా మారి ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు ఆదేశాలు అంతిమంగా అమల్లోకి చేయాలి అంటే శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారం లేకపోతే కోర్టులదా? అయితే గతంలో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వాల కంటే కూడా సుప్రీం కనుక ఆ రోజు ఎవరైనా అధికారి మీద ఫిర్యాదులు వస్తే అటువంటి అధికారిని బదిలీ చేయమని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విధిగా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాల్సి వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ దానికి మనం పోలిక పెట్టలేం. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి చూస్తే ఎందుకు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యగా మారబోతున్నది అనే దానికి వస్తే త్వరలో 3 కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో హైడ్రా చర్యలు కొన్ని వివాదాస్పదము, కొన్ని ప్రశంసలను పొందాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని కనుక తొలగిస్తే అది ప్రతిపక్షాలకు టీఆర్ఎస్ బీజేపీకి ఒక రాజకీయ అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటది. ఏదో తప్పు చేశారు అనుకనే కమిషనర్ ని తొలగించారు అనేటువంటిది సహజంగానే వస్తుంది. అయితే రెండో కోణంలో చూసినప్పుడు ఒకవేళ ఈ రంగనాథ్ గారిని కొనసాగించినా గానీ ఈ ప్రతిపక్షాలు రెండు పార్టీలు కూడా అదే ధ్వజాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఆదేశించినా లేకపోతే కోర్టు మొట్టికాయలు వేసినా గానీ అలాంటి అధికారిని మీరు ఎట్లా కొనసాగిస్తారు అనేటువంటిది అప్పుడు అంటే డబుల్ స్టేట్మెంట్. ఒకటి రంగనాథ్ గారిని మారిస్తే ఒక విధమైనటువంటి దాడి, మార్చకపోతే మరొక విధమైనటువంటి దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. సరే ప్రతిపక్షాలుగా అవి వాటి అవకాశాన్ని వదులుకో. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఇది ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి ప్రభుత్వానికి సర్వాధికారం హైకోర్టు చెప్పినట్టు వినాలా. ఒకవేళ ఇదే కనుక అయ్యేట్లయితే ఒక ప్రెసిడెంట్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఆ విధంగా చేస్తే కోర్టులు ప్రతిసారి ఈ విధంగా ఫలానా అధికారిని తొలగించండి, ఫలానా అధికారిని బదిలీ చేయండి అని గనక కోర్టులు ఇవ్వడం ఒక ప్రెసిడెంట్ గా మారేట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటిది కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకని మెరిట్స్ డిమెరిట్స్ అనేటువంటి దాని కాకుండా రెండు వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అధికార వ్యవహారంగా దీన్ని మనం పరిగణించవచ్చు ఇప్పుడు అనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో రామ్మూర్తి గారు, ఐ థింక్ మీ ఆడియో కొంచెం చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా గతంలో ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లు కూడా గతంలో హైడ్రాకు సంబంధించి అన్ని పార్టీలు సమర్థించాయి. ఇప్పుడేమో కేటీఆర్ వచ్చేసి కూడా ఇప్పుడు హైకోర్టు ఆదేశించిన తర్వాత ఇప్పుడు హైడ్రానే ఒకవేళ నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే ఫస్ట్ హైడ్రాని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడం, దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు? అంటే అందరికీ నమస్కారము. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికి గుడ్ మార్నింగ్. వాస్తవాలకు మనము ఈ హైడ్రా పెట్టిన కానండి ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా మా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కొంత సమయము కొన్ని నెలల వరకు అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. దాదాపు మాతో సహా ఇవి కాపాడాలి, వీటిని ఇబ్బంది పెట్టొద్దు, వీటి వల్ల పర్యావరణమే గాను ఈ హైదరాబాద్ చాలా ఇబ్బందులకు గురవుతుంది, ఇట్లాంటి అవసరం అని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ అవి జరుగుతున్న సమయంలో
అవి తీసుకున్న నిర్ణయాలు మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ వ్యతిరేకంగా ఉన్నాయే కాకుండా ప్రజల ఆస్తులు నష్టం జరగడమే కాకుండా ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చిందో ఏం లాభం వచ్చిందో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అపారమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిన తర్వాత, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులుగా, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడ్డాం, అడిగినాం. మీరు ఒకరికి ఒకరు రకంగా ఇంకొకరికి ఒక రకంగా ఎలా చేస్తున్నారని ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా అడిగిన వాళ్ళే. దాంట్లో ఎవరికి శశవిషయం లేవు. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది, 63 కేసులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కోర్టు ధిక్కార కేసులు ఉండగా మళ్ళా ఒక ఐపీఎస్ ఆఫీసరు లాని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఇతర వాళ్ళు ఎలా మీకు దాన్ని సమర్థిస్తారు? నాకు అర్థం కావడం లేదు. ఒక 63 కేసులు నీకు కోర్టు ధిక్కార కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే మరి మామూలు పౌరుడు దాన్ని కోర్టు కేసుల్ని ధిక్కరిస్తే తప్పే ఉంటది. ఇప్పుడు ఈ ఒక్క కేసు ఏదో రంగనాథ్ గారికి ఆపాదిస్తున్నారు. ఇది రంగనాథ్ గారికి ఒక్క విషయం కాదు, అసలు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ప్రభుత్వం ముఖ్యంగా మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి తలదించుకొని రాజీనామా చేయాల్సిన అవసరం. ఎందుకంటే నీ కింద పనిచేస్తున్న ఒక అధికారి, ఆయనను తీసేయండి, ఆయన ఇన్ని అక్రమాలకు పాల్పడ్డాడు లేదా ఇన్ని తప్పులు చేశాడు, 63 కేసులు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి ఆయన మీద అని చెప్తే నువ్వు ఇంకా అతన్ని సమర్థిస్తూ వచ్చినావంటే నిన్ను ఏమనాలో. ఇది ముఖ్యమంత్రి. ఇంకొకటి అర్థం చేసుకోవాలా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి ఏది చెప్తే అది తల ఊపుకుంటూ పోతే మీ యొక్క సర్వీస్ కే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఇతరులు ఇవాళ వాళ్ళ అధికారంలో ఉంటారు, మళ్ళీ రేపు వేరే వాళ్ళ అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఇంకోళ్ళ అధికారం పోతారు, ఇంకొకరికి వస్తుంది. అదేమి సమస్య కాదు, కానీ మీది సమస్య ఏర్పడుతుంది, మీ సర్వీసు మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి ఐపీఎస్లు గాని ఐఏఎస్లు గాని పని చేసే ముందు ఇది వాస్తవం, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా, ఇది ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా అని చూడాల్సిన బాధ్యత ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ లో ఉన్న ఒక మంచి అధికారులపై ఉన్నది. ఇప్పుడు ఈయనేదో దొంగతనం చేశాడు, ఈయనేదో కబ్జాలు చేశాడు, రంగనాథ్ గారు ఏదో అవినీతి చేశాడని ఎవరు అంటారు? ఆయన చేసిన పని ఏంటి? ముఖ్యమంత్రి చెప్పిన పని చేయడం. ముఖ్యమంత్రి చెప్పిన పని ఏంటి? మీరు ఉన్న వాళ్ళ జోలికి పోకుండా ఎక్కడ ఉన్నా అక్కడ మొత్తం వాళ్ళకు నోటీసులు పంపండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి, వచ్చినాయా ఎంత వచ్చినాయి ఎన్ని కోట్లు వసూలు చేశారు అది వేరే అంశం. కానీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా చేయలేదు. ప్రజల పునరావాసం చేయలేదు. బఫర్ జోన్ గాని ఎఫ్టీఎల్ గాని 100 సంవత్సరాలు ఉన్న నుండి ఇళ్లను కూడా తీసేయడం వల్ల ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఇది కోర్టు మాట్లాడింది, మనం మాట్లాడలేదు. అంటే ఒకటి రామూర్తి గారు ఒక క్లారిటీ, అంటే హైడ్రానే అసలు అవసరం లేదంటున్నారా లేదంటే ఆ విధానాన్ని వద్దంటున్నారా? అంటే ఇప్పుడు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే ఎవరు దాన్ని కాదనరు. మీరు ఉన్న వాళ్ళ దగ్గరికి పోకుండా మీరు చాలా క్లియర్ గా ఇప్పుడు ఫాతిమా కాలేజీ ఎందుకు కూలగొట్టలేదని ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మా బీజేపీ మిత్రులే అడుగుతున్నారు, దానికి సమాధానం లేదు. ఎందుకు కూలగొడతలేదంటే దానికి సమాధానం, దాంట్లో కాలేజీ ఉన్నది, పిల్లలు ఉన్నారు. అంటే మరి ఆ పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఉంటే వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకు నోటీసులు లేకుండా శనివారాలు చూసుకొని సెలవు దినాలు తీసుకొని ఎలాంటి అది లేకుండా పోయి కూలగొడితే వాళ్ళకి హక్కు లేదా? ఈ భూమి మీద బతికే హక్కు లేదా? పెద్ద పెద్ద వాళ్ళకే ఉన్నదా? ఎందుకు తిరుపతి రెడ్డి గాని కొండల రెడ్డి గారి గాని లేదా ఇంకా మంత్రులు కానీ ఎఫ్టీఎల్ లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయని చాలా క్లియర్ గా ఆధారాలతో మా పార్టీ బయట పెడితే వాటిని ఎందుకు కొలగొట్టరు? అంటే మీ ఇంటెన్షన్, మీ యొక్క సెలెక్టెడ్ ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్ కనబడుతుంది. అది కోర్టు తేల్చింది, మనం కాదు. కోర్టు తేల్చింది కాబట్టి ఇప్పుడు కోర్టును తప్పు పడుతున్నారా అని కూడా అడగాలి. మళ్ళీ కోర్టు ధిక్కారం కేసు ఇంకోటి అవుతుంది, ప్రభుత్వంపై అవుతుంది, మళ్ళీ రంగనాథ్ గారిపై అవుతుంది. నీకు ఒకవేళ నిరూపించగలిగితే కోర్టులో నేను నిరూపించుకోవాలి కదా, నేను చేసింది చాలా కరెక్ట్, నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరిది అన్యాయంగా కూలగొట్టలేదని చెప్పాలి కదా. డాక్యుమెంట్ ప్రూఫ్ కదా కావాల్సింది. మరి ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ ఎందుకు చూపెట్టలేకపోయింది గవర్నమెంట్? అంటే అర్థమైంది, గవర్నమెంట్ తప్పు చేస్తుంది, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చారు. కాబట్టే కోర్టు అంత తీవ్రంగా ఆపేక్షించింది, మామూలుగా కాదు. అవసరమైతే మిలిటరీని కూడా దింపండి, వీళ్ళని
వెళ్ళగొట్టడానికి అనే ఒక వ్యాఖ్యలు వాడింది అంటే ఎంత తీవ్రమైన కోపం వచ్చిందో చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద 63 కేసులు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయంటే ఆయన లాని ఒబిడెంట్ గా ఉన్నట్ట, ఆయన లాని గౌరవిస్తున్నాడా, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడా, ఇట్లాంటి అధికారి ఈ రాష్ట్రానికి అవసరమా అనే క్వశ్చన్ కూడా. అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. మీ మీదనో మా కోటేశ్వరరావు గారి మీదనో మా అల్జాపూర్ గారి మీద శ్రీనివాస్ గారి మీదనో నా మీదనో మా మామూలు కాంగ్రెస్ నాయకుల మీదనో ఒక్క కేసు ఒక్కసారి మేము కోర్టుకు పోకున్నా లేదా ఒక్కసారి మాకు వాయిదాలకు పోకున్నా మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారండి. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం? మాట్లాడదాం మళ్ళీ వస్తానండి. అంటే మిగతా వాళ్ళకు అంటే ఇప్పుడు ఎవరిని గౌరవించాలా అంటే లాని ఒక ఐఏఎస్ ఐపీఎస్ గౌరవించకుంటే మిగతా వాళ్ళు ఎలా గౌరవిస్తారు అనేది నా క్వశ్చన్. ఓకే అండి. కాబట్టి మనం రాజ్యాంగాన్ని కాపాడాలి, కోర్టుల యొక్క పనితీరును కాపాడాలి. కోర్టులు ఒక కోర్టు కాబట్టి ఇంకో కోర్టుకు పోతారు, వీళ్ళు డివిజన్ బేస్డ్ పోతారు అంటున్నారు, సుప్రీంకోర్టు పోతారు అంటున్నారు, పోండి. కానీ ఇక్కడ మీరు చేసిన పొరపాట్లను ప్రజల ముందే ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని మేము తప్పు చేసినామని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా బీజేపీ కూడా అదే చెప్తుంది, కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సిందే అంటూ కూడా బీజేపీ డిమాండే స్పష్టంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా హక్కు ఉంది, అప్పీల్ చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు దానికి సంబంధించి కూడా వాదించుకోవడానికి టైం ఉంది. కాబట్టి ఏంటి అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీకు మా సోదరులకు అందరికి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇంతగారు ప్రభుత్వం అంటే రాజ్యాంగానికి లోబడి ప్రజాపాలన కొనసాగించాలి. కోర్టులు అందులో ఒక భాగం, ముఖ్యమైన భాగం కోర్టు. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. చట్టాలకు అతీతులు ఎవ్వరం కాము. ఇది మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వాస్తవం. సో దీన్ని ప్రభుత్వాలు అమలు చేయకుంటే, ప్రభుత్వాలు గౌరవించుకుంటే ఇంకెవరు కామన్ మ్యాన్ ఎలా గౌరవిస్తాడు? కామన్ మ్యాన్ తప్పు అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? బీయింగ్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ లేదంటే సెక్రటరీ లెవెల్లో లేదంటే హైడ్రా కమిషనర్ల స్థాయి అధికారుల కోర్టు యొక్క ముట్టికాయలకు గురైతే కోర్టు పదే పదే తప్పుల్ని ఎత్తి చూపి మందలిస్తా ఉంటే సారీ చెప్పే అడ్మిట్ చేస్తున్నట్టు కూడాను ఇంకా ప్రభుత్వం ఆ స్టాండ్ సరే మీరు చెప్పినారు మేము గౌరవిస్తాం, మేము రీప్లేస్ పర్సన్ ఇంకా ఇటువంటి ఒక పొరపాటు కమిట్ కాకుండా తప్పులు చేయకుండా మేము వ్యవహరిస్తామని చెప్పి ఒప్పుకోవాలి. కానీ మేము అప్పీల్ పోతాం, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, లేదా ఎవరినైనా నియమించుకునే అధికారం ఉండదు కాబట్టి నేను అక్కడ కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఎక్కడ పెట్టాలి నా ఇష్టం, ఎవరు చెప్పజాలరు, నన్ను డిక్టేట్ చేయలేజాలరు అనే ఒక అహంకారం ధోరణితో ప్రభుత్వం మాట్లాడారు. హైడ్రా గురించి ఎవరం ఇక్కడ వ్యతిరేకం కాదు. హైడ్రా మంచి ఉద్దేశంతోనే పెట్టినట్టయితే ఆ ఉద్దేశాన్ని అమలు చేయండి, ప్రభుత్వ యొక్క ఆస్తులను రక్షించండి. ఈ యొక్క నాళాల ద్వారా లేదా చెరువుల ద్వారా మొత్తంగా కూడా ప్రజా జీవనాన్ని మొత్తం స్తంభింపజేసేటువంటి ఒక ఆపదలు వచ్చినప్పుడు మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదంతా అయితే సమర్థించడం కాబట్టి ఇష్టారాజ్యంగా చేసినందుకు సమర్థించడం కరెక్ట్ కాదు. కోర్స్ ఎవరు బంగాళాఖాతంలో వాడిస్తారంటే రేపు వారు అధికారంలోకి వచ్చినట్టే మాట్లాడుకుంటారు. దాంట్లో పొరపాట్లని మొత్తం ఐడెంటిఫై చేసి సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి. మేము చెప్తున్నాం, మా పార్టీ చెప్తున్నాం, ఎస్ గౌరవించండి, రిప్లేస్ చేయండి, మంచి అధికారులు పెట్టండి. అహంకారంతో తొత్తుగా మాట్లాడి తొత్తుగా వ్యవహరించేటువంటి అధికారులు కంటిన్యూ చేయకండి. ఇది మా నిర్ణయం కాదు, హైకోర్టు చెప్పిన నిర్ణయం. దాన్ని అమలు చేయండి. మనమే అమలు చేయకుంటే, ప్రభుత్వాలు అమలు చేయకుంటే కామన్ మ్యాన్ ఎట్లా ఆడుతాం? సో కాబట్టి ఇక్కడ ఉద్దేశం, మంచి ఉద్దేశాన్ని సమర్థించే పార్టీలు ఉన్నాయి, మేమంతా కూడా సమర్థిస్తాం. అంత మాత్రాన ఏ పని చేసినా కరెక్ట్ అని చెప్పి సమర్థించి తప్పులు చేయడాన్ని మేము సమర్థించాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం హైడ్రా చేపట్టిన చర్యల్ని సమర్థిస్తారు కానీ రంగనాథ్ తీసుకున్న చర్యల్ని తప్పుపడతారు. హైడ్రా, రంగనాథ్ బోత్ ఆర్ సేమ్ ఆఫ్ ఎ కైండ్.
హైడ్రా ద్వారా రంగనాథ్ గారు నాయకత్వం వహిస్తా ఉన్నారు హైడ్రాని. సో వారి నాయకత్వం జరిగే పనులు తప్పుల్ని కోర్టు గుర్తించింది. కోర్టు 63 సార్ల ధిక్కరణ కేసు నమోదైందంటే ఇది మామూలు విషయమా చెప్పండి? ఎన్ని రోజుల్లో? హార్డ్లీ 2 years, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలుగా హైడ్రా వచ్చి దాని ఒక్కదాని మీదనే ఇంకా అలా అనేక డిపార్ట్మెంట్స్లలో ఆ యొక్క కోర్టు ధిక్కరణ కేసులు 100ల కొద్ది ఉన్నాయి. అక్కడ ఎవరి మీద? ప్రభుత్వ అధికారుల మీద. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే అధికారులందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ హైకోర్టులో హైకోర్టు మందలింపులకు లేదా హైకోర్టు యొక్క నిర్ణయాలకు మొత్తంగా అక్కడ ఇప్పటికూడా ఫేస్ చేస్తా ఉన్నారు. 100ల కేసులు ఈవెన్ సోమేష్ కుమార్ గారి మీద కూడా ఉంటాయి. వారు ఫ్రీగా రిటైర్ అయిపోయినారు, వెళ్ళిపోయినారు వాళ్ళ యొక్క స్టేట్ కి. ఇది ఎవరికి ఆదర్శం చెప్పాల్సింది? ప్రభుత్వం అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కదా. ప్రభుత్వాలు తప్పులు చేస్తా ఉంటే, న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తా ఉంటే మాకు ఇంకా సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఎవరే మాట్లాడకండి, నా ఇష్టం, దెర్ ఇస్ స్టిల్ స్కోప్ ఇస్ దర్ టు సీక్ జస్టిస్ అని చెప్పేసి మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం? మీకు కనబడతలేదా? మీకు అక్కడ బఫర్ జోన్ అనే ఆ ల్యాండ్స్ ఆ ప్లాట్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? మీ ప్రభుత్వ అధికారం 5-6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్ కోసం ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? నల్ల కనెక్షన్ ఎట్లా ఇస్తారు? కన్స్ట్రక్షన్ జిహెచ్ఎంసీ కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ ఆస్తులు కానీ నేను చెప్పేది మీరే గుర్తించినారా? అని మీరు ఒక్క ఆఫీసర్ సస్పెండ్ చేయరు, ఒక ఆఫీసర్ దగ్గర రికవరీ ఆఫ్ అమౌంట్ ఉంటుంది, లేదా బాధితులను విక్టిమ్స్ కి న్యాయం కోసం వాళ్ళ యొక్క ఫినాన్షియల్ సపోర్ట్ కోసం మీరు చేయరు. పైగా నిర్దాక్షిణ్యంగా నిండు చూడాలి చూడకుండా ఇచ్చి అవతల వారేస్తారు సామాన్యులు కూడా. వాళ్ళు ఏడుస్తా ఉంటే 9వ నెల గర్భిణీ మహిళలు కూడా బయటకు వచ్చి ఏడుస్తా ఉంటే, లేదా 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు పుస్తకాలు పాడిస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తా ఉంటే మీకు కానీ పేదలు ఆ మానవీయ మనసులో లేదా, మీ బాడీలో లేదా, మైండ్లో లేదా? మీరు రివ్యూ చేసినా ఇప్పటిదాకా ఎన్ని పొరపాట్లు అవుతా ఉన్నాయి? రంగనాథ్ గారు మీరు చేసే కొన్ని మంచిగా అయినా కానీ తప్పులు కూడా మీరు అవకాశం ఇస్తా ఉన్నారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఈ రకంగా చేయాలి, ఈ రకంగా ప్రభుత్వం అసలు గుర్తించి బోర్డు పెట్టి ఈ రకంగా నోటీస్ ఇచ్చి, నోటీస్ అంటే లేదా సండే సాటర్డేలు వాడుకుంటూ ఫ్రైడే నాడు నోటీస్ ఇచ్చినట్టు యాంటీడేట్ సర్వ్ చేస్తారు. దాని తర్వాత ఏమేమి చేస్తా ఉన్నారు? అధికారం ద్వారా పోలీసుల అండ దాంతోనే మీరు చేసేది, దాంతోనే చేస్తున్నారు కదా. పోలీసులు లేకుంటే ప్రజా విప్లవం రాదా? మేమే తిరగబడరా? చెప్పండి. కాబట్టి తప్పు ఒప్పుకోండి, ఆ తప్పుని సవరించడానికి మీరు ముందుకు రండి. కానీ అహంకారం నేను తీసుకుని వెనకాలకు వస్తే నా పరువు ఏముంటది? కోటేశ్వరరావు గారు చెప్పినట్టు దాని యొక్క ఇంపాక్ట్ మున్సిపల్ రాబోయే 3 కార్పొరేషన్ ఎలక్షన్ మీద పడుతుంది అని ఇగో పోతే ఎట్లా? మీరు న్యాయంగా నిజాయితీగా ఒప్పుకుంటే మీకే పేరు వస్తుంది. ఇవాళ ఉంటారు, రిటైర్ అయిన తర్వాత రంగనాథ్ గారు ఇంట్లో ఉంటారండి. కానీ పార్టీ ప్రభుత్వం మాయని మచ్చగా మిగిలిపోతుంది. రంగనాథ్ ఏముంటుంది? ఎవరు అడుగుతారు దాని తర్వాత? ఇంకో 5-6 ఏళ్ళు ఉండొచ్చు ఆయన యొక్క రిటైర్మెంట్. దాని తర్వాత ఎవరుంటారు? మీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వానికి మచ్చ వచ్చి పార్టీకే మొత్తంగా కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి మీరు కొని తెచ్చుకుంటే ఎవరు క్షమించారు? మీ పార్టీలో కూడా మాట్లాడుతారు. నేను మొన్న మాట్లాడి నాతో డిబేట్ లో అడ్మిట్ చేసినారు కొంత నాయకులు, పేరు తీసుకోవద్దు, పొరపాట్లు జరిగినాయి, మేము ఒప్పుకుంటున్నాం. రంగనాథ్ గారు అహంకారంతో వ్యవహరించినారని చెప్పి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు స్పోక్స్ పర్సన్ ఆన్ రికార్డ్ మీరు ఇంతకుముందు చర్చ ఇచ్చినారు. సకలం చేరు ఉన్నది, అది ఆఫీసర్స్ ఏమో బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పి రికార్డు ఉన్నది కోర్టులు, హైకోర్టులు. రెండోది గవర్నమెంట్ దట్ ఈస్ బియాండ్ బఫర్ జోన్ అని చెప్పి రికార్డు ఇచ్చినారు సర్వే చేసి. ఇది ఎట్లా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్? సర్వే రిపోర్ట్ సకలం చెరువు ఫాతిమా బిల్డింగ్స్ అన్ని కూడాను అవుట్ ఆఫ్ బఫర్ జోన్.
వీలైతే ఎఫ్టీఎల్లోనూ అని చెప్పినారు. ల్యాండ్ అంతా కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్ ఏమో ప్రభుత్వం తరఫున బయట ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎట్లా కాంట్రాక్టర్ అయితే చెప్పు. రెండవది ముఖ్యమంత్రి తమ్ముడు, బ్రదర్ అన్న, ఇట్లా అనేక విషయాలు బాగా ఉన్నోళ్ళకేమో ఒక రకంగా, గరీబులకు, దమ్ము లేని వాళ్ళకు, దమ్మున్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి బాగుందని చెప్పి ఊరుకునే వాళ్ళకు ఇంకో రకంగా ఈ అధికారులు పనిచేస్తుంది. తప్పు కొడుతుంది కోర్టు. అడుగుదామండి ఇప్పటికన్నా బేసిజాలకు పోకుండా జరిగిన తప్పుల్ని ఒప్పుకొని ఒక కమిటీ వేయండి, స్టడీ కమిటీ వేయండి. దానితోనే ఆ యొక్క హైడ్రాను సవరించే ప్రయత్నం చేయండి తప్ప జిద్దికి పోకుండా. ఓకే అండి, అడుగుదాం. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ, పేషెన్సీగా వెయిట్ చేశారు. ఎందుకంటే అందరి అభిప్రాయం తీసుకున్నాకనే మీరు మాట్లాడితే కాస్త క్లారిటీ ఉంటుంది. ఎట్లాగో అందరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి. సో నేను కూడా అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే, కోర్టు ధిక్కారణ కేసులు చాలా మట్టుకు రంగనాథ్ పైన ఉన్నాయి. అయినా అలాంటి వ్యక్తికి కీలక బాధ్యతలను ఇవ్వడం, ఒక కీలకమైన పదవిలో కొనసాగించడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా గట్టిగా సమర్థిస్తుంది. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో జోక్యం చేసుకొని మాట్లాడడం, ఇవన్నీ విషయాలు పార్టీల పరంగా అందరూ కూడా ఒకటే స్టాండ్ పైన ఉన్నా కూడా ప్రభుత్వం గట్టిగా ఒకటే కోర్టుకి రివర్స్ లో సమర్థిస్తూ వస్తుంది రంగనాథ్ ని. ఎందుకు? మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భావితరాలకి ఏమిద్దాం. మనం భావితరాల కోసం అయితే మనం పెట్టాలి కదండి. ఈ రోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడడం కోసం ఒక నిష్ఠాస్తుడైనటువంటి ఒక అధికారిని పెట్టడం. మరి దీంట్లో 63 కేసులు వేసిందంతా ఎవరైతే పేదలేసిరా? పేదలు వేయలేదు కదా, అంతా ఈ ల్యాండ్ మాఫియాలు, కబ్జాకోరులు. ఇందులో ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వానికి 1.58 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అనేది తిరిగి వచ్చినాయండి. సుప్రీంకోర్టు క్లియర్ గా ఇచ్చిందండి, చెరువుల్ని కబ్జా చేస్తే నిర్దాక్ష్యంగా కొట్టేయాలని. హైదరాబాద్ లో 2225 చెరువులుండేండి, గొలుచుకట్టు చెరువులుండే. ఆ రోజు పాలకులు ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రజల సంక్షేమం కోసం అనేక ఈ వాటర్ అనేది, గాలి వాటర్ అనేది చాలా ముఖ్యమైనదండి. మనం వాటిని కాపాడుకోలేకపోతే మనం ఈ భావితరాల వాళ్ళు క్షమించరు మనని. కాబట్టి ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న దాని ప్రకారంగా ఒక మంచి వ్యక్తిని, ఒక కవచంలాగా చేసే వ్యక్తిని 63 కేసులు పెట్టినండి. ఎవరు పెట్టినండి? మొత్తం ఉన్నత వాళ్ళే, బాగా ఉన్నటువంటి బాగా బిల్డర్సే. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఈ రోజు ఉన్నటువంటి కేసు వేసింది వాళ్ళు దాదాపుగా 120 ఎకరాల ల్యాండ్ వాళ్ళు చేస్తే, అక్కడ సేవ్ ద రాక్ సొసైటీ వాళ్ళు అనేది వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ 63 మంది కబ్జా చేసే వాళ్ళందరూ ప్రజలు కంప్లైంట్ చేస్తేనే రంగనాథం గారు చేసిరు తప్ప వాళ్ళు సొంతగా ఎక్కడ చేసిరు చెప్పండి? ఇవన్నీ కేసులన్నీ ప్రజల కోసము, ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ల కోసమే కదండి చేసింది. మరి ఈ రోజు మరి కాపాడుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్, రంగారెడ్డి దాదాపుగా మన రాష్ట్రంలో ఒక తలమానికంలో 2 కోట్ల మంది నివసిస్తున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి కదా. వారికి గత ప్రభుత్వం చేయలేదు, ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. మరి ఈ రోజు 1.58 లక్షల కోట్ల భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? లక్షల కోట్ల భూమిని ఈ రోజు తీసుకురాగలిగినాము, భావితరాలకు ఇవ్వగలుగుతున్నాం అంటే అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు కేసుల విషయానికి వస్తే, ఇప్పుడు మనకు సోమేశ్వర గారు మున్సిపల్ కమిషనరే ఉండే, ఆయన 325 కేసులు మన ఇవేమి కంటెంప్ట్ కేసులు ఉండే. అధికారులు అనేది ఇప్పుడు కోర్టులు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక అధికారి పనిచేస్తున్నప్పుడు అధికారిని ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలంటే మరి ప్రజాప్రభుత్వాలు ఎందుకుంటాయండి చెప్పండి? కాబట్టి ఇది నాకైతే అనిపించట్లేదు. ఓకే, అంటే మీరు అంటున్న పాయింట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ అంటే మీ లక్ష్యం మంచిదే, 1.5 లక్షల కోట్లు గ్యాదర్ చేశారంటే కూడా మంచి విషయమే. కానీ ఇంకొకటి అట్ ద సేమ్ టైం ఇంకో వర్గం సైడ్ చూస్తే కూడా చాలా మటుకు మధ్యతరగతి పేద కుటుంబాలు చాలా మట్టుగా రోడ్డున పడ్డారు. చాలా మంది కన్నీరు పెట్టుకొని రోడ్లపైకి వచ్చి ఏడిచిన సందర్భాలు మీరు చూసారు కదా. అలాంటి వారి విషయంలో మీరు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? ఉన్న వాళ్ళు ఇందాక అన్నారు కదా, ఏదైతే మజ్లిస్ పార్టీకి చెందిన వాళ్ళకి కానీ, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన రిలేటివ్స్ కానీ వాళ్ళ ఇళ్ల విషయంలో స్టేలు తెచ్చుకునే అవకాశాలు ఇచ్చారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పట్టాలు అన్ని కరెక్ట్ ఉన్నా కూడా కూల్చేస్తారు కదా.
అది ఒకటండి, ఈ రోజు ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల మీద బురద జల్లుడు తప్ప అది చట్ట ప్రకారంగా ఎవరన్నా పోవచ్చండి. ఎంతసేపు అది ఒక్కటే వేలెత్తి చూపిస్తున్నారు. మేమేమంటున్నామంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయండి. ఇప్పుడు పేదవాళ్ళు ఎంత పర్సెంటేజ్ నాణ్యానికి ఒక చిన్న వైపే అండి అది. ఇప్పుడు బడా బాబులని వాళ్ళని కొట్టి తీసుకొచ్చిందే కదండి. 2500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టల్ని ఈ రోజు నా ధ్వంసం చేస్తుంటే మరి కంప్లైంట్ ఇస్తే ఊరుకుంటారండి రంగనాథన్ గారు కానీ ప్రభుత్వం కానీ ఊరుకుంటారా? ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ని ఖరాబ్ చేస్తున్నారు. ఒక దగ్గర వెంచర్ చేస్తారు, ప్రభుత్వ భూములకు ఎంకరేజ్ అవుతారు, ఆ సర్వే నంబర్ వేసేస్తారు, కబ్జా చేసేస్తారు, అమ్మేస్తారు. మరి ఈ విధంగానే జరిగినాయి. అక్కడ కొంతమంది పేదలకు అన్యాయం జరిగింది. ఆ పేదల కోసం ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పినాము, ఇయ్యగలిగినప్పుడు ఇచ్చినాము. ఇది చూడండి, మూసీ నది వైపు అంతా కబ్జాలే. 10 సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళని? అంత ఉన్నటువంటి దుర్భరమైనటువంటి జీవితాల మరి వాళ్ళని బతికే విధంగా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదండి. అది మనం అందరం ఖండించాలి కదా ఈ విషయాన్ని. వాళ్ళ బతుకులు ఏందండి? ఇప్పుడు మూసీ నది వైపు ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు ఆల్టర్నేటివ్ గా చూపించలేకపోయినరు? ఎన్ని భూములు ఉండే కదా, అనేక రకాలుగా ఇబ్బందులు తెచ్చారు. ప్రభుత్వం శ్రీనివాస్ గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. ఏంటి అంటే కూడా సరే ఆ పట్టాలు ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్న లెక్క ప్రకారం సరే కబ్జాదారులు అంటే వాళ్ళ విషయాన్ని పక్కన పెడదాం. బట్ ఆల్రెడీ పట్టాలు ఉన్న వాళ్ళు నల్ల ట్యాక్సులు ఏ రకంగా వచ్చాయి? ఇంటి ట్యాక్సులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. ఇది కాంగ్రెస్ పాలనలో మీరు ఇచ్చిన పర్మిషన్లే కదా. మీరు ఇచ్చిన పర్మిషన్లలో అక్కడ వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళని కూడా కూల్చేస్తారు కదా. అది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అడిగారు. ప్రభుత్వ పరంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇవన్నీ ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ కదండి. ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉన్నారు. దాన్ని ఇది తరతరాలుగా వస్తున్నటువంటి వ్యవస్థ అండి. దాని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అక్కడ చేయాలి అది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, లంచాధికారులు ఉన్నారు. అది గవర్నమెంట్ భూమా ఏందా అని చూసుకోకపోతే ఇప్పుడు వ్యవస్థలన్నీ పనిచేస్తలేవు కాబట్టి ఒక వ్యవస్థ కిందకి తీసుకొచ్చి ఆ వ్యవస్థలో మమేకమై పని చేయాలన్నట్టుగా హైడ్రా తీసుకొచ్చింది కదా. హైడ్రాని ఇప్పుడు చూడండి, దాదాపుగా 6 చెరువుల్ని బాగా చేసినాము, ఇంకొక 20 చెరువుల్ని బాగా చేయబోతున్నాము. బతుకమ్మకుంటే ఏముండండి ఈ రోజు మన హైదరాబాద్ లో ఇంతగానం పెద్ద ఎత్తున లక్షల, ఇప్పుడు 1,50,00,000 మంది, ఆ రంగారెడ్డి కలుపుకుంటే 2 కోట్ల మంది జీవిస్తున్నారు. ఈ రాష్ట్రానికి తలమానికంగా జీడిపిలో దేశంలో నంబర్ 1 స్థానం ఉన్నది. అదే విధంగా మన జిఎస్టీలో నంబర్ 1 స్థానం ఉంది. అన్ని రంగాలలో ఎదుగుతున్నప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఎట్లా? ఇవన్నీ మనము ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్న బంగాళాఖాతంలో కలిపేస్తా అని, మరి మీరు చేయరు, చేస్తున్న వాళ్ళని విమర్శిస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే నేను మీరు చేసిన దాన్ని సమర్థిస్తున్నా. నేను స్టార్టింగ్ లో కూడా నేను ఆ పాయింట్ నేను నొక్కి చెప్పాను. ఎందుకంటే కూడా ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది హైడ్రాకి. కానీ అంటే మీరే అన్నారు కదా, పర్మిషన్లు లంచాలు తీసుకున్న వాళ్ళు బానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బానే ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా ద్వారా స్థలం తీసుకున్నా కూడా అంతా బానే ఉంది. కానీ లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయని కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఇప్పుడు రోడ్డున పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటనేదే క్వశ్చన్. అందరం కలిసి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా మంచి అధికారులు ఉన్నారు. వాళ్ళని వదలొద్దండి. ఎందుకంటే ఇప్పుడు పేదలకు అన్యాయంగా ఒక చెరువు ఉంటదండి, బఫర్ జోన్స్ అండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ పరిసరాలనే ఉంటాను. ఒక 10-15 చెరువుల నుంచి గొలుచుకట్టు చెరువులండి ఇవన్నీ. నీళ్లు పోయే ప్రభావము ఆ పక్కన చుట్టుపక్కల దాని బఫర్ జోన్ ఉంటది. ఈ రోజు ఏంది, ఇప్పుడు ఒక చెరువు నిండిన తర్వాత నీళ్ళు వస్తే ఉన్నటువంటి నాలానంతా కబ్జా చేస్తే నీళ్ళంతా వచ్చేస్తాయి కదండి. ఏం చేయాలి? అప్పుడు వచ్చి నీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఏం చేయలేదని మళ్ళా విమర్శలు. ఇది అందరూ సహకరించాలండి. హైడ్రా అనేది అది గొప్పది, ఒక కవచం లాంటిదండి. దాన్ని ఇప్పుడు బడాబాబులకే ఎక్కువ అన్యాయం జరిగింది కదా. బడాబాబులు అన్యాయం జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు బడాబాబులకు సపోర్ట్ చేస్తే ఎట్లా అండి? ప్రజల పక్షాన ఎక్కడెక్కడ జరిగినో తీయండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోండి. మీకు కూడా అవకాశం ఉంది కదా. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడారండి? ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు కొడుకును అల్లునే వదులుతాడు ఎందుకండి? ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ పేదలకు అన్యాయం జరిగిందో, ఎక్కడ ఇండ్లు పేదలే కూలినాయో ఒక లిస్టు తయారు చేసుకొని రావచ్చు కదా, కూర్చొని మాట్లాడొచ్చు కదా, వాళ్ళకి ఇప్పియొచ్చు కదా, చెయ్యొచ్చు కదా. ఎవరు కాదనంటే 10 సంవత్సరాలు చేయలేని వ్యవస్థని ఈ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో చేస్తున్నది అని అప్రిషియేట్ చేయాలి. లేదంటే బంగాళాఖాతంలో పడిస్తా అంటే మరి ఎవరు చేయాలి? ఇప్పుడు ఉన్నది దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతుంది మన తెలంగాణను అన్యాయం చేస్తారా? ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వద్దా? యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? పెట్టుబడులు రావద్దా? ఏం చేస్తామండి? ఏం చేసిందండి 10 సంవత్సరాలలో? విధ్వంసం తప్ప ఇంకేమైనా ఉందా? ఎట్లా
మాట్లాడడానికి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, సో విన్నారు జితేందర్ గారి పాయింట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ వస్తున్న సందేహం ఒకటి నాకు పర్టికులర్ గా అనిపిస్తుంది. అయితే కోర్టు రంగనాథ్ పైన చర్యలు తీసుకోండి, అతను ఆ పదవి నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా, సో ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు కూడా ఈ హైడ్రా సంబంధించి రంగనాథ్ గారు చేసిన పనులన్నీ కూడా అది హైడ్రా వాట్ ఎవర్ అది ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది. ఆయన చేసిన పనులు అనాలా లేదంటే హైడ్రా విధి విధానాలు అనాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈవెన్ రంగనాథ్ ని ఒకవేళ సైడ్ చేసినా కూడా హైడ్రా విధానాలు అలాగే కంటిన్యూ అవుతాయి. సో విధానాలకు సంబంధించి పూర్తిగా అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏంటి ఏమనుకోవచ్చు ఈ విషయంలో? హైడ్రా అనేటువంటిది ఒక సంస్థ లేదా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో రంగనాథ్ గారు ఒక్కరే కాదు, అధికారులు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. దానికి కొన్ని లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ నిర్దేశించినటువంటి లక్ష్యాలను అమలు జరిపేందుకు అవసరమైనటువంటి చర్యలు కమిషనరేట్, హైడ్రా కమిషనరేట్ తీసుకుంటుంది. దానికి హెడ్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు సహజంగానే బాధ్యుడిగా పరిగణించబడతారు. ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు. ఒకవేళ హైడ్రా తీసుకున్నటువంటి చర్యల్లోనే లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించుకునే విధంగా ప్రభుత్వం గైడ్ చేయాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కూడా కేసులు దాఖలైనప్పుడు గైడ్ చేయొచ్చు, అదేం తప్పేం కాదు. అందుకని అటువంటిది ఏదన్నా లోపాలు ఉంటే లేకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగాకపోతే వాటిని సవరిస్తామనాలి తప్ప కేటీఆర్ గారు అసలు దాన్ని మొత్తంగానే మేము లేపేస్తాము అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అనేది సరైనది కాదు అనేది నేను ఈ సందర్భంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. రెండవది, ఈ కోర్టు కంటెంప్ట్ అనేటువంటి దానికి వచ్చేసరికి ఏదో తెలంగాణలోనే జరుగుతున్నట్టు ఇంకెక్కడ ఏ ప్రభుత్వాలు కూడా అటువంటిది ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంటెంప్ట్ కేసులు ఉన్నాయండి, అనేక కేసులు ఉన్నాయి. దాదాపు ప్రతి ఏడాది 1-2 కేసులు వస్తున్నాయి. అయితే దానికి ఇక్కడ ఈ హైడ్రా విషయంలో ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆ కంటెంప్ట్ కేసులు దాఖలైనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది దిగివచ్చి, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, ముఖ్యంగా 2014 నుంచి కూడా నేను చెప్తున్నా, అంతకుముందు కూడా ఉన్నాయి లేవనట్లా, దిగివచ్చి ఆ కోర్టు ఆదేశాలను అమలు జరిపినటువంటి కారణంగా ఈ విధమైనటువంటి ఇప్పుడు మన హైకోర్టు రంగనాథ్ గారి మీద ఇచ్చినటువంటి తీర్పుల మాదిరి కేంద్ర ప్రభుత్వానికి అలాంటివి రాలేదు. అందుకని ఇప్పుడు ఈ విధమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆదేశము లేకపోతే సిఫార్సు చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వము హైడ్రాతో సంప్రదించి లేదా రాష్ట్ర ప్రభుత్వము మరొకసారి దాన్ని పునరాలోచించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి హైకోర్టుకి నివేదిస్తుందా లేదా అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాలి. నేను అనుకోవటం ఆ ప్రక్రియని అలాగే చేస్తారు. చేస్తూనే ఏ అధికారిని నియమించాలో ఏ అధికారిని నియమించకూడదో అనేటువంటిది కోర్టులు కాదు నిర్ణయించాల్సింది, అది ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు అని కూడా స్పష్టం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ క్లాష్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. మనం చూసాం ఆ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ కి వచ్చినటువంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు వచ్చినటువంటి వివాదాలు, ఇటువంటివన్నీ కూడా కొన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఒక రాజ్యాంగ సమస్య ఇప్పుడు దీనిలో అంకురంగా కనిపిస్తా ఉంది. ఇది సమస్య పోతే వేరు, లేకపోయేట్లయితే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి బహుశా ఇవాళ వస్తారనుకుంటారు. వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతోటి, న్యాయశాఖ నిపుణులతోటి ఏమి చర్చిస్తారు, ఏమి కోర్టుకి మళ్ళా అప్పీల్ చేస్తారు అనేటువంటిది చేసిన తర్వాత మనం దాని గురించి మరోసారి చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఒకటి, ప్రజలకి ఈ విషయంలో ఏది బెటర్ అంటారు? హైడ్రా కొనసాగించాలా లేదంటే అది చట్టబద్ధంగా పారదర్శకంగా వెళ్లాలంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ, మీ ఒపీనియన్? అంటే హైడ్రాని కొనసాగించాలి లేదా దానికి ఉన్నటువంటి లక్ష్యాలను ఒక అవసరమైతే పునఃసమీక్షించాలి. ప్రజల ఆస్తులు లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు లేదా ఆక్రమణలు, ప్రభుత్వ ఆస్తులు, వీటన్నింటినీ పరిరక్షించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మనం చూసాం గతంలో అయ్యప్ప సొసైటీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకొని అర్ధంతరంగా నిలిపేసింది. ఎందుకు నిలిపేసిందో ఎవరికి తెలియదు.
అదేవిధంగా ఇప్పుడు హైడ్రా చర్యలు కూడా కొన్ని అదే విధమైనటువంటి అనుమానాలని జనంలో కలిగించిన మాట వాస్తవం. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటి ఉదంతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి ఏ ఉదంతాల్లో ఏ సమస్యలు ముందుకొచ్చాయి, ఎందుకు ఈ 63 కోర్టు ధిక్కరణ కేసులు అనేటువంటివి పెండింగ్ లో ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది ఒక స్పష్టత ఇస్తే దీని మీద అనుమానాలు తొలగుతాయి. తర్వాత వాటిని చూసి పౌర సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, హైడ్రాకి ప్రభుత్వానికి కూడా అవసరమైనటువంటి సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఓకే రామూర్తి గారు, సో హైడ్రాని కొనసాగించడమే ఒక రకంగా మంచి ఆప్షన్ అని చెప్పేసి కూడా అభిప్రాయం వస్తుంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ అన్న ఆ మాటలు వింటుంటే కూడా ఒక రకంగా బంగాళాఖాతంలో దాన్ని వేసేస్తామని అంటే కూడా ఒక రకంగా ఈ వరదలు వచ్చిన టైంలో కానీ ఇలాంటి టైంలో ఇప్పుడు చెరువులు పునరుద్ధరించడం వల్ల ఈ వరదలు వచ్చినా వాటర్ వచ్చినా అవన్నీ కూడా మళ్ళీ చెరువులోకి వెళ్ళడం కానీ ఎంతో కొంత అంటే ప్రకృతిని ఎంత కాపాడితే అది మనల్ని అంత కాపాడుతుంది, అది అందరికి తెలిసిందే. సో ఈ విషయాల్లో హైడ్రా ఒక రకంగా ఉండడం కూడా బెటరే అనే ఒపీనియన్ వస్తుంది. కాబట్టి ఎందుకు అంటే నిజంగా ఒకవేళ మీరు వస్తే హైడ్రాని మొత్తంగానే తీసేసి బంగాళాఖాతంలో కలిపేస్తాం అన్న మాటలు కరెక్టేనా? మేము హిట్లరు సిద్ధాంతాన్ని నమ్మడం లేదండి. మేము హిట్లరు సిద్ధాంతాల్లో పోము. మాకు కావాల్సింది ప్రజల సంక్షేమము. 2014 నుండి 2023 వరకు హైదరాబాద్ ని ఎస్టీపీఎల్ పేరు మీద గాని, లేదా మూసీ నది పేరు మీద గాని, లేదా ఫ్లైఓవర్ల పేరు మీద గాని, చెరువుల పేరు మీద గాని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. కాపాడి 10 సంవత్సరాలు ఈ హైదరాబాద్ ని అగ్రగామంలో తీసుకొచ్చింది. కావాలంటే లెక్కలు చేయండి, ఎంత కాపాడినాము, ఎన్ని రకాల అభివృద్ధి చేసినాము, కంపెనీలు ఎన్ని వచ్చినాయి, ప్రాజెక్టులు ఎన్ని వచ్చినాయి, అభివృద్ధి ఎంత అయింది. మరి మిత్రుడు అంటున్నాడు అసలు అభివృద్ధి జరగలేదు, అది విధ్వంసం మీరు చేస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి ప్రతిపక్షంగా మేము ముందుకు రావాల్సి వచ్చింది. హైడ్రాను ఇబ్బంది పడుతున్నాము, అప్పటిదాకా మేమేం అనలేదు. హైడ్రాను స్వాగతించినాం. ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే సెలెక్టెడ్ పీపుల్ కోసం సెలెక్టెడ్ గా వీళ్ళు ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళందరూ తెలంగాణ భవన్ కు వచ్చి వాళ్ళ గోడు ఎల్లబోసుకుంటున్నారో అప్పుడు కదా బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అయింది. అవి ప్రజల పక్షాన పోరాడినాం కాబట్టి ఇప్పుడు హైడ్రాకి ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి హైడ్రా చేయాల్సిన పని పక్కకు పెట్టి మొత్తం విధ్వంసం చేయడమే, లేదా వసూలు చేయడమే, ఒక దందా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల జరిగిన పొరపాట్లు ఇది కోర్టు గమనించింది. దీన్ని మీరు ఎవరు మాట్లాడతలేదు. ఓకే, అయ్యప్ప సొసైటీ మన కోడిశ్వరరావు గారు అన్నారు, అయ్యప్ప సొసైటీ వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అక్కడ కొట్లాట జరుగుతుందని క్లోజ్ చేసినాం. వీళ్ళు వచ్చి మరి దాన్ని మంచిగా చేయొచ్చు కదా, ఎవడన్నా వద్దన్నాడా? ఈ హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ ని విధ్వంసం చేయాలని ఎవరు కోరుకోవడం లేదు. ఇప్పుడు విధ్వంసం జరుగుతుందని కోర్టులు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. అభివృద్ధి జరగాలి కదా. ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి, ఉన్న కంపెనీలు పోతున్నాయి, ఉన్న రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రజాపాలన జరుగుతుందా, విధ్వంస పాలన? ఎవరైనా ప్రభుత్వం అంటే కట్టాలి కానీ కూలగొట్టుడేందండి? ఆ కూలగొట్టడం వల్ల జరుగుతున్నాయి కదా ఇబ్బందులు కదా. ఇప్పుడు భూ కబ్జాదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఒకటి 32 ఎస్టీపీలు కట్టాము, ఎవరి ఇళ్ళైనా కూలగొట్టామా? రామూర్తి గారు మీరు అంటున్న పాయింట్ కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇందాక జితేందర్ గారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఇప్పటి వరకు హైడ్రా పైన ఎక్కువగా కేసులు పెట్టింది భూ కబ్జాదారులే అంటూ కూడా ఆయన అన్నారు. ఇలాంటి వాళ్ళకి బీఆర్ఎస్ అండగా ఉంటుంది, అందుకే ఇదంతా ఫైట్ చేస్తుందని చెప్పేసారు. భూ కబ్జాదారులు అయితే వీళ్ళు కళ్ళు మూసుకొని గాడి పనులు రాస్తున్నారా? గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు భూ కబ్జాలంటే మీరు నిరూపించవచ్చు కదా, ఇది కబ్జా, ఇది కావాలని కబ్జా చేశారని. ఎవరు అప్పుడు అట్లాంటి వాటికి ఎవరు సహకరిస్తారు? ఇక్కడ 4 ఉన్నామండి, ఎవరైనా న్యాయంగా పోతున్నారంటే న్యాయం వైపు ఉంటారు, అన్యాయంగా పోతున్నట్టు కోర్టు కూడా ఎందుకు చెప్తుంది? కోర్టుకు ఎందుకు ముట్టికాయలు వేస్తుంది? మీరు చేస్తున్న తప్పు అని ఎందుకంటారు? జడ్జి ఏమైనా పార్ట్నర్ ఉన్నాడా, లేదా ఏమైనా లాభాలు తీసుకుంటుందా, ఏమైనా లంచాలు తీసుకుంటుందా? అంటే మీరు కోర్టు యొక్క తీర్పులు కూడా గౌరవించరు, మీరు కోర్టుకు చెప్పాల్సింది చెప్పడం లేదు, లేదా మీరు తప్పు చేస్తున్నారనేది ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి. కేసీఆర్ గారు అరే మేము అడుగుతున్న సమాధానం లేదు, కేసీఆర్ కు సమాధానం చెప్పే దద్దమ్మలు ఒక్కడన్నా ఉన్నాడా? ఇలా ఈ రాష్ట్రంలో ఒక్కడన్నా సమాధానం చెప్పేటోడు ఉన్నాడా? బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది కాబట్టే కదా ఈ స్థాయిలో వచ్చింది. ప్రజలకు న్యాయంగా నిలబడ్డమే కాబట్టే కదా ప్రజలంతా మా దగ్గరికి వస్తున్నారు.
బీఆర్ఎస్ కావాలి, ఇప్పుడు బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మేము నిలబెట్టాము, మేము కట్టాము, మేము కట్టిన ఇళ్లలో మీరు దోలుతున్నారు. మీరు ఇప్పుడు మీ యొక్క గన్మెన్లకు, మీ యొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళకు, మీకు చుట్టాలకు, మీ బంధువులకు ఆ డబుల్ బెడ్రూమ్ లో మీరు ఇప్పుడు అప్పచెప్తున్నారు. ఒక్కటన కట్టారా హైదరాబాద్ చుట్టుపక్కల? ఒక్క ఇల్లు అయినా ఇంద్రమ్మ ఇల్లు ఒక్కటన కట్టారా? ఈ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు కడతారు? మీరు అప్పుడు కట్టేటప్పుడు, మేము డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు ఈ ఉషతో కట్టారు, ఇవి నాణ్యత లేవు, ఇవి పాడైనా అన్నారు. ఇప్పుడు మీరు చేసేది వాటికే రంగులు వేసి ఇస్తున్నారు ఇప్పుడు మీరు. కాబట్టి మీరు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం, తీసుకుంటున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. మీరు చేస్తున్నది విధ్వంసం, మీరు చేస్తున్నది కూలగొట్టడం, మీరు చేస్తున్నది మొత్తం కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే కూడా మీరు పట్టించుకోవడం లేదు. ఒక్క కంపెనీ తెచ్చింది లేదు, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థలలో ఇప్పించడం. మీరు ఏమి ఇచ్చారు? ఏం తెచ్చారు? దాదాపు 63 ఫ్లైఓవర్లు కట్టినాం. మీరు కట్టిన ఫ్లైఓవర్లేది? మీరు చేసిన ఎస్టీపీలేవి? 32 ఎస్టీపీలు కట్టినాం, 16 బ్రిడ్జీలు మూసి మీద. ఒకటి సరే, మీరు కట్టారు కట్టలేదు అనలేదు కానీ ఈవెన్ మీ హయాంలో కట్టినవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఒక రకంగా అది అప్రిషియేట్ చేయాల్సిందే కదా. ఏమన్నా వాళ్ళు వచ్చి రుద్దరు కట్ చేస్తే తప్ప ఏమన్నా కొత్తవి కట్టారా? కొత్తవి తెచ్చారా? కొత్త కంపెనీలు వచ్చినాయా? కంటిన్యూ అవుతున్నాయి కదా ప్రాజెక్ట్స్. మీ హయాంలో ఏవైతే చేస్తారో అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఇక్కడ ఉన్నాయి పోతున్నాయి. ఐటీలో ఆదాయం జరిగింది, కంపెనీలు మొత్తం పోతున్నాయి. కంపెనీలు అది మళ్ళీ మీరు ఐటీ అంటే అది అంత ఇంటర్నేషనల్ వైజ్ వస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ కావు కదా. రామూర్తి గారు అంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. సరే, హైడ్రా గురించి ఐటీ సేమ్ పడిపోలేదు. ఐటీ పడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. అవి ఇంటర్నేషనల్ వార్లు గానీ, ఐపీఎస్ అన్ని ఉన్నాయి, ఏఐ గానీ చాలా అంశాలు ఉన్నాయి. బట్ కేవలం హైడ్రా వల్ల అవుతుందంటే కాదు. లేదు, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, వీళ్ళు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల. సరే, ఒక నిమిషం ఆగండి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. జితేందర్ గారు, మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎలాగో చెప్పండి. ఒకటండి, ఇప్పుడు వీళ్ళు బడాబాబులకు శాంతా శ్రీరామ్ అట్లాంటి 2500 కోట్ల సంవత్సరాల కిందటువంటి ర్యాక్స్ పగలగొట్టి వాళ్ళని ధ్వంసం చేసి పక్కన ఉన్న వెంచర్ చేసినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు సపోర్ట్ చేసేది. ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ధ్వంసం ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు చేసిన విధ్వంసం అనేది రాష్ట్రం వచ్చినప్పుడు 16,000 కోట్లతో మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని 8,20,000 కోట్లకు 8,20,000 కోట్లకు అప్పుల పాలు చేసినటువంటి ఘన కీర్తి కదా. ఎక్కడుందండి ఈ రోజు సంస్థ? ఈ రోజు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసింది కదా. మొత్తం దోసుకోవడం కదా అప్పులు. మీరు కూడా చేస్తున్నారు కదా. 9 ఏళ్ళు చేసింది మీరు కూడా చేశారు. రామూర్తి గారు అంటే మీ పాయింట్ తీసుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలి. కాళేశ్వరానికి సంవత్సరానికి 16 కోట్ల ఇంట్రెస్ట్ వడ్డీలు కడుతున్నామండి. ఇప్పుడు చేసిందంతా ఈ అప్పులకు 2 లక్షల కోట్లు. వీళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టినాం. మేము అప్పులు తెచ్చింది కాదు. ఇంకా వీళ్ళు చేసిన మీకు ఆడడం రావడం లేదు, మీకు పరిపాలన చేత కావడం లేదు. మీరు ఎక్కడ పరిపాలన చేయాలో, ఎలా పరిపాలించాలో. జితేందర్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇందాక మీరు అడిగిన వాటికి ఆయన సమాధానం చెప్తున్నారు. చెప్పండి జితేందర్ గారు. ఇప్పుడు ఒకటండి, రాష్ట్రాన్ని అధోగతపాలు చేసేసి 8 లక్షల కోట్ల పైచీలు మీకు కనీసం సోయినదండి. అరే మీరు బీజేపీలో 18 కోట్ల పని చెప్తారు, 8 లక్షలు అంటున్నారు. ఎందుకు అరే 8 లక్షల కోట్ల చెప్పారు. మీరు 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు 4,50,000 చేశారు. ఏం చేశారు? రామూర్తి గారు నీళ్లు తెచ్చారా? కరెంటు తెచ్చారా? అరే బుద్ధి ఉండాలి. ఒకటి, మీరు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పటికీ అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ మేము మిత్తులు కట్టడానికే సరిపోతుందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆయన చెప్పనివ్వండి. ఒక నిమిషం ఆగండి రామూర్తి గారు. తెలివి లేక చేయడం చేతగాక, పరిపాలించాలో ఎట్లా పరిపాలించాలో తెలియక
మొత్తం అన్నిట్లో లోటు బడ్జెట్ అయింది కదా. నెంబర్ వన్ స్థానంలో దానికి సంబంధించి తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి. నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాం, నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాం. మరి వీళ్ళ వచ్చినాక ఎందుకు పడిపోతున్నది? మీరు ఈ రోజు ప్రజలంతా మేము చీకొడితేనే కదా మేము వచ్చింది. కానీ ఈ రోజు చూడండి, ప్రాజెక్టుల పరంగా 1,00,000 కోట్లు తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసిండ్రు. ఈ రోజు వాటర్ ఏమో ఎక్కిస్తారు, దించేస్తారు. అరే లక్షల కోట్లు అండి. అక్కడ ఒక్క టీఎంసీ తీయాలంటే 5,75,00,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుందండి. అక్కడ ఉన్నది పైగా తలపైన కరెంటు బిల్లు కోసం 1,00,000 ఎకరాలు ఎండబెడతావా? కరెంటు బిల్లు కోసం కరెంటు బిల్లు కోసం టాపిక్ డైవర్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఒక్క నిమిషం ఆగండి రామ్మూర్తి గారు. ఎస్ జితేందర్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, సో ఇందాక ఏదైతే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆ కేసులకు సంబంధించి ఏదైతే మీరు అన్నారో కూడా, దీనికి సంబంధించి ఇందాక కోటేశ్వరరావు గారు కూడా ఒక పాయింట్ కీలకంగా లేవనెత్తారు. ఎందుకంటే కేంద్రంలో కూడా చాలా మటుకు కాంటెంప్ట్ ఆఫ్ కేసులు అందరిలో ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు కదా అని కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి ఫైనల్ గా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకటి చెప్పండి, హైడ్రా కొనసాగించడం మంచిదని అనుకుంటున్నారా, లేదంటే కేవలం పర్సనల్ గా రంగనాథ్ ని మార్చితే సరిపోతుందా, న్యాయపరంగా అంటే నాయకుల్ని మారిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? రంగనాథ్ గారిని మార్చడం విషయంలో మా అభిప్రాయం కాదు, మా నిర్ణయం కాదు. హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఆలోచించమని కూడా ఆయన చెప్పలేదు, మార్చేయండి అని చెప్పి. కాబట్టి దాన్ని గౌరవించాలంటున్నాను నేను. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ప్రభుత్వం పాటించకుంటే ఇంకెవరు ఇండివిజువల్ ఎట్లా పాటిస్తారు? ఇండివిజువల్ పాటించకుంటే అడిగే హక్కు ఎక్కడిది? రెండోది, హైడ్రా కొనసాగించాలి, తప్పు లేకుండా న్యాయం జరగాలి, విక్టిమ్స్ కి న్యాయం చేయాలి. ఎవరు తప్పులు చేసినారో వాళ్ళకు కన్విక్షన్ కావాలి, శిక్ష పడాలి, రికవరీ చేయాలి, ప్రాపర్టీ సీజ్ చేయాలి. ఆఫీసర్లు తప్పులు చేసి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలి, రికవరీ చేయాలి డబ్బులని. వాళ్ళు బాధ్యులు కావద్దా? ఓన్లీ విక్టిమ్ కొన్న వాళ్ళే బాధ్యులు కావాలన్నా? ప్లాట్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు. ఇవాళ కళ్ళ ముందర లోక్ భవన్ ముందర ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎంత పెద్ద టవర్, 17 floor స్టోరేజ్ బిల్డింగ్ కట్టినారు. కంప్లీట్ అయిపోయింది, సేల్స్ అయిపోయింది, డబ్బులు ముట్టినాయి. ఇప్పుడు కొత్తగా అది ఎఫ్టీఎల్ కిందికి, బఫర్ జోన్ కిందికి ఉన్నది కాబట్టి నోటీస్. ఇంత నిర్లక్ష్యమా? ఇన్ని 100 కోట్ల ప్రాజెక్ట్ కట్టి ఇల్లీగల్ గా కబ్జా చేసి, అది నేను చెప్పడం కాదు, మళ్ళా హైడ్రానే నోటీస్ ఇస్తుంది. మీరేం చేసినట్టు? సర్కార్ వ్యవస్థ అధికారులు ఏం చేసినట్టు? ఇవాళ ఆ యొక్క శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కూడా నేను కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న దానికే నేను మాట్లాడుతున్నా, బీజేపీ మాట్లాడుతుంది. కానీ ఆ కేసులో న్యాయం గురించి మాట్లాడతలేదు. న్యాయం అవుట్కమ్ రాని దాని మీద ఎవరు అన్యాయం, ఎవరు అక్రమార్పులు అన్నది అవుట్కమ్ రావాలి కోర్టులో దాని. కానీ మేము ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాం. ని గౌరవించాలి ప్రభుత్వం, ఇండివిజువల్స్ ఎవరమైనా కానీ చట్టాన్ని గౌరవించాలి. అదొక దిక్కు మా స్టాండ్. రెండో దిక్కు హైదరాబాద్ జరగాల్సిన పనులకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద టవర్ బాధ్యత దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, నల్లాలు ఇరుగా మొత్తంగా కూడా వాటర్ వర్క్స్ ఒక్కటి కాదు కదా. ఇంత పెద్ద వాళ్ళు కోట్ల రూపాయలు కట్టి ఉన్నారు కదా. ఓకే, ప్లీజ్ కంక్లూడ్. కాబట్టి ప్రభుత్వం పేషిపోవద్దు, తప్పులు జరిగితే ఒప్పుకొని సవరిస్తాం. మేము కోర్టు చెప్పిన దానికి మేము గౌరవిస్తాం. అప్పీల్ పోతామా అంటే పోయే అవకాశం ఉన్నది, మన రాజ్యాంగంలో ఉన్నది, న్యాయ వ్యవస్థలో ఉన్నది, కాదంటలేదు. కానీ అంత మేము మొత్తం హైడ్రాన్ రద్దు చేయమని చెప్తున్నాం కదా. కోర్టు మనం గౌరవిద్దాం. ఒకసారికి వాళ్ళకి ఎక్కువ అసైన్మెంట్ ఇవ్వండి పని రంగనాథ్ గారికి, వేరే రీప్లేస్ చేయండి, రద్దు చేయమని చెప్పట్లేదు మేము. కాబట్టి ఆలోచించండి, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి, న్యాయం పక్షాన్ని నిలబడండి. గరీబోలు కావచ్చు, అమీరోలు కావచ్చు, న్యాయం పక్షాన్ని నిలబడండి. అంతే తప్ప బేషాలకు పోయి తీసుకునే నిర్ణయాన్ని ఎంత తీసుకునేది లేదు అనే ఒక జిద్దికి వస్తే ఆ యొక్క వ్యవస్థని మనం డిస్టర్బ్ చేస్తున్నాం అయితే నా అభిప్రాయం.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే హైడ్రా పైన అటు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య అయితే ఈ డైలాగ్ వార్స్ నడుస్తున్నప్పటికీ కూడా హైడ్రా ఇది ఒక గ్రేట్ రీఫార్మ్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అండ్ రంగనాథ్ కి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం నుంచి అనేది కూడా పిక్చర్ క్లియర్ గా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం నగరంలో చెరువులు కానీ నాలాలు కానీ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఇలాంటి హైడ్రా లాంటి వ్యవస్థలు అవసరమా అంటే కూడా ఒకవేళ అవసరమైనప్పటికీ కూడా దాని ఎంత పారదర్శకంగా ఉంది, ఎంత చట్టబద్ధంగా నడుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. మరి ఈ విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం ఎంత మేర కట్టుబడి ఉంటుంది, ఒకవేళ అప్పీల్ కి వెళ్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పులకు సంబంధించి ఏ రకంగా ఈ అన్ని రచ్చకు సంబంధించి చర్చలకు సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. దట్స్ ఆల్.